పట్టణాలకు కూడా ఐటీ సేవలు విస్తరించాలని, జిల్లాల్లో నిరుద్యోగ యువతకు అక్కడే ఉద్యోగాలు ఇప్పించాలని నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్ నగర్, కరీంనగర్, ఆదిలాబాద్, సిద్దిపేట్ ఇలా అనేక 2 టైర్ పట్టణాల్లో కూడా ఐటీ సేవలు విస్తరించాలని ఐటీ టవర్స్ నిర్మించడం జరిగింది. ఆ రోజుల్లో కొన్ని వేలాది మందికి ఆయా జిల్లాల్లో స్థానిక యువతకు స్థానికంగా ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రయత్నం చేశాం. అయితే ఈ ప్రభుత్వం మరి కారణం ఏదైనా అది ఉద్దేశపూర్వకమా బట్ ఏదైనా కూడా ఆ ఐటీ టవర్స్ను ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ ఉంది. నిర్లక్ష్యం చేయడం వల్ల గతంలో వచ్చిన కంపెనీలు కొన్ని వెనక్కు వెళ్ళిపోతున్న మాట వాస్తవమా? మరి ఐటీ టవర్స్ను ప్రభుత్వం ఎప్పటికప్పుడు రివ్యూ చేసి కొత్త కంపెనీలను ఆహ్వానించి ఆ 2 టైర్ పట్టణాల్లో జిల్లాల్లో ఆ యువతకు ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రభుత్వం ఏ రకమైన చర్యలు తీసుకుంటుందని నేను మీ ద్వారా మంత్రి గారిని అడుగుతా ఉన్నా. ముఖ్యంగా నా నియోజకవర్గం సిద్దిపేటలో ఉండేటువంటి ఐటీ టవర్లో ఆ రోజు 18 కంపెనీలు పనిచేస్తే ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 7 కంపెనీలు వెళ్ళిపోయి కేవలం 11 కంపెనీలు మాత్రమే పనిచేస్తా ఉన్నాయి. ఈ మధ్య నేను అక్కడికి విజిట్ చేసినప్పుడు అధ్యక్ష, అక్కడ ఇంటర్నెట్ బిల్ కట్టకపోవడం వల్ల ఐటీ టవర్కే ఇంటర్నెట్ కట్ అయినటువంటి పరిస్థితి కనబడ్డది. అదేవిధంగా అక్కడ పనిచేసే ఏజెన్సీస్కు అవుట్సోర్సింగ్ ఏజెన్సీస్ ఏదైతే మెయింటెనెన్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకు డబ్బులు విడుదల చేయకపోవడం వల్ల ఐటీ టవర్లో పనిచేసే సెక్యూరిటీ, స్వీపర్స్, లిఫ్ట్ బాయ్స్ వారికి కూడా ఈ 4 నెలల నుంచి ఇప్పటికి కూడా జీతాలు రానటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. నేను ముఖ్యంగా మంత్రి గారిని కోరేది ఏంటంటే వారికి ఆ మధ్య మనం ఒక 3 సంవత్సరాల వరకు ఫ్రీ రెంటల్ ఫెసిలిటీని ఐటీ కంపెనీలకు కల్పించాం. ఇప్పుడిప్పుడే ఆ కంపెనీలు స్టెబిలైజ్ అవుతా ఉన్నాయి. ఆ కంపెనీలు మరో 3 సంవత్సరాలు ఫ్రీ రెంటల్ ఫెసిలిటీని కొనసాగించాలని చెప్పి కోరుతా ఉన్నారు. ఇది మీ దృష్టికి వచ్చిందా? నేను ఒక సిద్దిపేట కోసమే కాదు, ఖమ్మం, వరంగల్, నల్గొండ, మహబూబ్ నగర్, ఆదిలాబాద్ అన్ని పట్టణాల్లో కూడా ఈ 2 టైర్ పట్టణాల్లో ఐటీ కంపెనీలను ప్రోత్సహించడానికి మరో 3 ఏళ్లు ఫ్రీ రెంటల్ ఫెసిలిటీని కొనసాగించాలని, పెండింగ్ బిల్స్ ను క్లియర్ చేయాలని, ఇంటర్నెట్ ఫెసిలిటీని బలోపేతం చేయాలని, మరిన్ని కొత్త కంపెనీలను అక్కడ ఆహ్వానించి మరి అక్కడ స్థానిక యువతకు ఉద్యోగ కల్పన కోసం ప్రభుత్వం కృషి చేయాలని మీ ద్వారా కోరుతున్నాను. మా మిత్రులు వెంకటరామనారెడ్డి గారు ఒక స్వీపింగ్ కామెంట్ చేశారు అధ్యక్ష. అది శాసనసభ్యుల గౌరవానికి సంబంధించిన అంశం అధ్యక్ష. విదేశీ యాత్రకు ముఖ్యమంత్రి గారు వెళ్తే ఎమ్మెల్యేలు అందరూ కూడా పోయినరు, వాళ్ళ ఖర్చు కూడా ప్రభుత్వం భరించింది అనేది నేను రికార్డ్ స్టేట్ చేయడానికి మాత్రమే చెప్తా ఉన్నా. వారు మంచి క్వశ్చన్ అడిగిండు, దానికి నాకు అభ్యంతరం లేదు. మేము కూడా వెళ్ళినాం అధ్యక్ష, సీఎం గారు వెంబడి యూఎస్ ట్రిప్కి వెళ్ళినాము, మిగతా ఎమ్మెల్యేలు మిగతా దగ్గరికి వెళ్ళారు. కానీ మేమందరం కూడా మా సొంత ఖర్చులతోటి వెళ్ళినాం అధ్యక్ష. అకామిడేషన్ కూడా మా సొంత ఖర్చులతోటి పోయినాము. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు, మా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చదువుకున్న వాళ్ళు, డాక్టర్లు, ఇంజనీర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ప్రజాసేవకు అంకితమైన వాళ్ళు. ప్రభుత్వ ధనాన్ని ఒక్క రూపాయి కూడా సొంతానికి వాడుకునే అలవాటు కానీ ఆలోచన కానీ లేని ఎమ్మెల్యేలం. కాబట్టి ఆ ఎమ్మెల్యేల గురించి అలా మాట్లాడడం అనేది పొరపాటున మాట్లాడవచ్చు, కానీ భవిష్యత్తులో అలాగా ముఖ్యంగా ఈ సభలో ఉన్న ఎమ్మెల్యేలు ఖచ్చితంగా ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నారు. సొంత డబ్బులు ఖర్చు పెట్టైనా సరే ప్రజలకు బాగు చేయాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నారు. దాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. నేను ముఖ్యమంత్రి గారు, ఐటీ మినిస్టర్ గారు, మంత్రులు, అసెంబ్లీ సెక్రటరీ గారు వీళ్ళందరూ కూడా వెళ్ళారు. వెళ్ళినప్పుడు వెంపడ అధికారులు వెళ్తారు, ఎమ్మెల్యేలు వెళ్తారు. ఎమ్మెల్యేలు 70% కూడా విదేశీ పర్యటన చేశారు అని అన్నాను. కావాలంటే రికార్డ్ చూసుకోండి. నిన్నటితో నేను కూడా జాగ్రత్తగానే మాట్లాడాలని డిసైడ్ అయినా. అర్థమవుతుందా అన్న? నేను అన్నది అది, కానీ మీ ఖర్చా ప్రభుత్వ ఖర్చా అని చెప్పలేదు. కావాలంటే రికార్డ్ చూసుకోండి. ఓకే, మీరు వెంకటరామనారెడ్డి గారు అసెంబ్లీ సెక్రటరీ, గౌరవ ముఖ్యమంత్రి ఎంబడి, ఐటీ మినిస్టర్ ఎంబడి పెట్టుబడుల కోసం పోడు. ఆయన ఒకటే సిపిఐ కాన్ఫరెన్స్ ఉంటుంది, దాంట్లో పోతారు వాళ్ళు. మీరు తెలుసుకొని చెప్తే మంచిగా ఉంటుంది, వేరే ఏం లేదు. తెలుసుకొని చెప్పండి గౌరవ మంత్రి గారు. అధ్యక్ష, గౌరవనీయులు
వెంకటరమణారెడ్డి గారు, పాయల్ శంకర్ గారు, హరీష్ రావు గారు ప్రత్యేకంగా ఈ ప్రశ్నకు సంబంధించిన అంశాల్లో వారి అభిప్రాయాలను, వారి సూచనలు, వారి సందేహాలను కూడా తెలియజేయటం అధ్యక్ష. ఈరోజు రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక గ్రోత్ ఇంజన్ అనే ముడిపడి ఉంటుంది అధ్యక్ష. ప్రత్యేకంగా ఇండస్ట్రీ, ఈరోజు జరుగుతూ ఉన్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఐటీ సెక్టర్, దాంట్లో సర్వీస్ సెక్టర్కి సంబంధించి ఏ రాష్ట్రమైనా చూసినా ఐటీ రంగానికి సంబంధించి, అదేవిధంగా ఇండస్ట్రీ రంగానికి సంబంధించిన అంశంలో కాంట్రిబ్యూషన్ అధ్యక్ష, రాష్ట్ర జిఎస్డిపికి సంబంధించి గ్రోత్ రేటుకి సంబంధించిన అంశం విషయంలో మెయిన్ కాంట్రిబ్యూటర్ అధ్యక్ష. ప్రభుత్వం దగ్గర నుంచి మనము రేపు అప్రాప్రియేషన్ చేసుకున్నప్పుడు కూడా, ఎందుకంటే గౌరవ సభ్యులు ఉన్నారు, అప్రాప్రియేషన్ చేస్తున్నప్పటికీ చేస్తూ ఉన్న సొమ్ముల్లో కూడా తక్కువ శాతం ఈ రెండు రంగాలకు సంబంధించి మరి కేటాయింపులు కూడా ఉంటాయి అధ్యక్ష. కానీ వాణిజ్యం, వ్యాపారం ప్రభుత్వం తరఫున చేసేది ఈ వ్యవస్థకు సంబంధించిన మూల స్తంభాలు. దీంట్లో వచ్చే ప్రత్యక్షంగా కొద్దిగా కనబడ్డా పరోక్షంగా దీని ఫలితాలు, దీని ప్రభావం, ఎఫెక్ట్ పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ఉన్న అన్ని వ్యవస్థలపై కనపడతా ఉంటుంది అధ్యక్ష. దాంట్లో మొదటగా పెట్టుబడులు, రెండవది మనము ఈ ప్రాంతానికి కానీ రాష్ట్రానికి సంబంధించిన మన ప్రత్యేకతను వెల్లదిల్లే కార్యక్రమంలో స్థానికంగా ఎంప్లాయ్మెంట్తో పాటు ఈరోజు ఎంప్లాయ్మెంట్ జనరేషన్కు సంబంధించి ప్రభుత్వ రంగంలో పెద్ద ఎత్తున ఈరోజు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరుగుతూ ఉన్నప్పటికీ ప్రైవేట్ రంగానికి సంబంధించి పెద్ద ఎత్తున ఉపాధి కల్పించే ప్రక్రియలో ఇండస్ట్రీ, ఐటీ రంగం. ఈరోజు దావోస్ వెళ్తా ఉన్నాం. దావోస్ సంబంధించి అనేక సంవత్సరాలుగా అధ్యక్ష, ఎందుకంటే చెప్పాలా, అనేక సంవత్సరాలుగా ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు పోకున్న కొన్ని సందర్భాల్లో ఐటీ, ఇండస్ట్రీ రంగానికి సంబంధించిన మంత్రులు, నేను 2 మార్లు వెళ్ళటం జరిగింది అధ్యక్ష. 2 మార్లు కూడా చెప్తా ఉన్న అనుభవాన్ని సభ దృష్టికి, ప్రత్యేకంగా గౌరవ సభ్యుల దృష్టికి కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. అక్కడ పెట్టుబడులకు సంబంధించి ఈరోజు రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేకతను తెలియజేయడానికి, రాష్ట్రంలో ఉన్న వనరులను ప్రపంచవ్యాప్తంగా తెలియజేయడానికి, మన రాష్ట్రానికి సంబంధించిన పరిశ్రమలు, అదేవిధంగా సర్వీస్ రంగానికి సంబంధించిన నైపుణ్యాన్ని తెలియజేయడానికి అది ఒక ప్రత్యేకమైన ప్లాట్ఫామ్ అధ్యక్ష. ఈరోజు ఐసోలేషన్లో మనం ఉండలేం. ఐసోలేషన్లో నేను ఇక్కడ చేస్తా ఉన్నా, ఇక్కడి వరకే ఉంటాను అని ఐసోలేషన్లో ఈరోజు ఎకానమీ ముందుకు పోదు అధ్యక్ష. మొత్తం దేశానికి సంబంధించిన అన్ని రాష్ట్రాలకు సంబంధించి దాదాపు సగం కంటే ఎక్కువ రాష్ట్రాలకు సంబంధించిన ప్రాతినిధ్యం అక్కడికి రావటం జరుగుతుంది అధ్యక్ష. ముఖ్యమంత్రి గారితో పాటు అనేక రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు, మంత్రులు, వివిధ మంత్రులు కూడా వివిధ స్థాయిలో తేవటం జరుగుతుంది. చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఒక ఆబ్జెక్టివ్ క్వశ్చన్ వేశారు. డెఫినెట్లీ షార్ట్ క్వశ్చన్ కూడా ఐఎమ్ వెరీ వెరీ ఓపెన్ అధ్యక్ష. ఐ వాంట్ టు బి ఓపెన్. ఎందుకంటే వాళ్ళు చేసే విష ప్రచారానికి దానికి కూడా ఎప్పుడో ఒకసారి ఫుల్ స్టాప్ పెట్టాలా. డెఫినెట్లీ షార్ట్ క్వశ్చన్ పెట్టుకుంటాం అధ్యక్ష. ఈరోజు లాభం ఎంత అని అడుగుతా ఉన్నారు అధ్యక్ష వెంకటరమణారెడ్డి. ఈరోజు ఉపాధి కల్పన చేసే ప్రయత్నంలోనే మేము పెట్టుబడులు తీసుకొచ్చే కార్యాచరణలోనే ఈరోజు మేము చెప్పాము. ఇంతకుముందు పెట్టుబడులు ఎన్ని వచ్చినాయి, ఎన్ని కంపెనీలకు సంబంధించిన వచ్చినాయి. మేము చెప్పేదేమో, మరి పాయల్ శంకర్ గారు చెప్పేదేమో పెద్ద ఎత్తున వస్తున్నాయని, ఏదో వస్తున్నాయని కాదు. ఈరోజు చెప్పిన వాస్తవాలే. ఆ రోజు పత్రికలు రాసినంత మాత్రాన ఏ పత్రిక రాస్తే ఆ పత్రిక వారిని కోరండి, అడగండి. ప్రభుత్వ పరంగా వచ్చిన ప్రకటనని, ఆ ప్రకటన మేరకు నేను జవాబు చెప్తాను తప్ప పత్రికల్లో వచ్చిన దాన్ని ఆధారంగా చేసుకొని పోయే కార్యాచరణ తీసుకోను. ఈరోజు నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష, పెట్టుబడి ప్రకటనల కింద సుమారు మీరు అడిగారు లాభం ఎంత అని, 68,150 మందికి ఇప్పుడు
వ్యక్తులకు ఉపాధి కల్పించడానికి ఈరోజు వచ్చిన పెట్టుబడులు సంకల్పిస్తాయి అధ్యక్ష. అదేవిధంగా కంపెనీలు పెడితే ఇవాళనే పెడితే రేపు రావు కదా. ఈరోజు కొన్ని తాత చెట్టు పెడితే ఈరోజు టెక్నాలజీ ఉంది, తాతనే ఫలితాలు పొందే విధంగానే ఉంది టెక్నాలజీ. ఈరోజు మేము ఇతర రాష్ట్రాలకు సంబంధించి మొత్తం కూడా ప్రస్తావన చేస్తా అధ్యక్ష. డెఫినెట్లీ ఐఎమ్ హియర్ టు స్టాండ్. నేను ఇంకా రాబోయే 2.5 సంవత్సరాలు కూడా నేను ఉన్న పోర్ట్ఫోలియోలో ఖచ్చితంగా పారదర్శకంగానే మీ ముందు అన్ని పెట్టడానికి ప్రయత్నం చేస్తా. నేను ఈరోజు వైట్ పేపర్ ద్వారా కూడా ఈరోజు ఎన్ని వచ్చినాయి, ఎన్ని రాలేదు, ఎన్ని పక్కన పెట్టినాము, ఎన్ని మీరు అసత్య ప్రచారాలు చేసినా కూడా వైట్ పేపర్ ద్వారా ఇవ్వటం జరుగుతుంది అధ్యక్ష. స్పష్టంగా చెప్తా ఉన్నాను. ఈరోజు ఈ విధంగా తీసుకెళ్తా ఉన్నాం అధ్యక్ష. రెండవది లాభం ఎంతమంది మంత్రులు పోయినరు, ముఖ్యమంత్రులు పోయినరు. ఈరోజు మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ వారు అవసరం ఉంటే వివిధ దేశాలకు కానీ వివిధ ప్రాంతాలకు పోవాల్సిన అవసరం ఉంటుంది అధ్యక్ష. దానివల్ల రాష్ట్రానికి ఉపయోగపడే కార్యాచరణ తీసుకుంటారు. ఈరోజు ఎంత లాభం జరిగిందని అడుగుతున్నారు. లాభాలు ఇమ్మీడియటే జరుగుతాయా, రేపు పొద్దున జరుగుతాయా? రేపు మనం పాలసీ విధానాల్లో ఎక్స్పోజర్, సపోజ్ ఉదాహరణకు చెప్తా ఉన్నాను అధ్యక్ష, సౌత్ కొరియాకు సంబంధించి మూసీ నది పునర్నిర్మాణ కార్యక్రమం భాగంలో ఎక్స్పోజర్ ట్రిప్ పెట్టడం జరిగింది అధ్యక్ష. ఆ ఎక్స్పోజర్ ట్రిప్కు సంబంధించి మొత్తం అందరినీ కూడా పిలవడం జరిగింది. వాళ్ళు పోకపోయిండొచ్చు, ముఖ్యమంత్రి గారు అందరినీ కూడా పిలిచారు. సిటీకి సంబంధించి మీరు కాదు కదండి, సిటీకి సంబంధించిన వారిని కార్పొరేటర్లను, గౌరవ శాసనసభ్యులను, మంత్రులు పోయారు. ఎక్స్పోజర్ ట్రిప్ అని ఉంటుంది అధ్యక్ష. చాలా మంది ఉన్నారో లేదో, మా పద్మారావు గారు ఉండొచ్చు. 2001 సంవత్సరం సార్, యాజ్ ఎ యంగ్ లెజిస్లేటర్ అధ్యక్ష, నేను మా దామోదర్ భాయ్ కూడా ఉన్నారు. 6 దేశాలకు సంబంధించి ఆనాడు ప్రభుత్వం ప్రతి ఒక్క శాసనసభ్యులు 294 మంది శాసనసభ్యులని వివిధ గ్రూపుల ద్వారా 6 దేశాలకు సంబంధించి ఒక ఎక్స్పోజర్ ట్రిప్ను చేయించుకుంటా. ఇమ్మీడియట్గా జరుగుతుంది అధ్యక్ష. దాని ఫలితాలు ఏంటంటే దాన్ని మనం రంజించిన అనుభవం అవసరం ఉన్నప్పుడు ఒక పాలసీ మేకర్గా ఈరోజు నేనెంత ఉపయోగిస్తా ఉన్నాను, యాజ్ ఎ పాలసీ మేకర్గా రేపు ముందు ఎవరికైనా అవకాశం వస్తే వారు ఏ విధంగా ఉపయోగించుకుంటానే ఉంటుంది. కొన్ని ఇమ్మీడియట్ ఎఫెక్ట్ ఉంటుంది, కొన్ని లాంగ్ టర్మ్ ఎఫెక్ట్లు ఉంటాయి అధ్యక్ష. రాష్ట్రానికి సంబంధించిన మన కీర్తి, రాష్ట్రానికి సంబంధించిన మన ప్రత్యేకతలు తెలియజేయడానికి కూడా పోవాల్సి వస్తుంది అధ్యక్ష. మారుతా ఉన్న పరిణామాలు, మారుతా ఉన్న టెక్నాలజీ యుగానికి సంబంధించిన అంశం విషయంలో కొత్తగా నేర్చుకోవాల్సిన అనేక అంశాలు ఉంటాయి. అవన్నిటిని కూడా తీసుకెళ్తాం. మేము ఈరోజు స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఇంకోటి, పెట్టుబడులు వచ్చినాయి, ఎంఓయూలు అంటే సార్ మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్, బేస్ అగ్రిమెంట్ అధ్యక్ష. దాని తదుపరి డ్యూ డెలిజెన్స్ చేస్తారు ఇటు మా ఇండస్ట్రీ డిపార్ట్మెంట్. డ్యూ డెలిజెన్స్ ఏంది, వారు సబ్మిట్ చేసిన డిపిఆర్, వారు సబ్మిట్ చేసినాక డిపిఆర్కు సంబంధించి వారికి ఉన్న అనుభవాలను దృష్టిలో పెట్టుకొని, లేకుంటే వారు ఫైనాన్షియల్గా ఎంత స్ట్రాంగ్ ఉన్నారో చూసి నెక్స్ట్ స్టెప్ తీసుకోవడం జరుగుతుంది. ఎంఓయూలు చేస్తూ ఉంటే ఈ పోటీ ప్రపంచంలో నేను నేరుగా ఈరోజు నేను మా పాయల్ శంకర్ గారికి, అదే కూడా వెంకటరమణారెడ్డి గారితో ప్రత్యేకంగా నాకు జరిగిన సంభాషణ చెప్తా ఉన్నాను. గౌరవ మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారితో నేను నేరుగా అడిగిన, మీకు పెట్టుబడులు వస్తూ ఉన్నాయి 6 లక్షలు 7 లక్షలు సార్, గత సంవత్సరం మీరు 7 లక్షలని డిక్లేర్ చేశారు, ఎంత మీరు గ్రౌండ్ చేస్తున్నారని అడిగాను. దిస్ ఈజ్ మై డిస్కషన్ విత్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ మహారాష్ట్ర. మేము 30% గ్రౌండ్ చేస్తాము, 30 to 35% గ్రౌండ్ చేస్తే అదే సక్సెస్ మాకు అని చెప్పడం జరిగింది. అంటే వారిని 65% ఎందుకు చేస్తలేరు,